దర్శకులు సినిమా తీసే ముందు ప్రపంచంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ బెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ది వరల్డ్, వరస్ట్ ఇండస్ట్రీ ఇన్ ది వరల్డ్. మనకు బెస్ట్ అక్కర్లేదు, వరస్ట్ అక్కర్లేదు. మన మీడియం చూసిపోతే సినిమా ఇండస్ట్రీలో కొంచెం స్టార్ట్ చేసే ముందు దాన్ని తెలుసుకొని చేస్తే బాగుంటుంది అంతే నా ఒక అభిప్రాయం. ఏం లేదండి, ఇవాళ హిందీలో ఒక్కొక్క ప్రొడ్యూసర్ మిగిలినారు. ఒక యాష్ చోప్రా కంపెనీ ఒకటే, ఇక్కడ మన సురేష్ రామానాయుడు గారి కంపెనీ, నాగార్జున గారి కంపెనీ, అదేవిధంగా మన పద్మాలయ ఓల్డ్ కంపెనీ అని చెప్పుకొని పోతే ఇవాళ ఓల్డ్ కంపెనీ చాలా తక్కువ ఉన్నాయండి. నేను అన్న పెద్ద వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియకుండా పోయింది. అలాంటి రాజ్ కపూర్ కానీ, సుభాష్ గై కానీ, ఇక్కడ కూడా రోజా మూవీస్, సత్య చిత్ర, ఎలాంటి పెద్ద నాకు తెలిసి ఇండియాలో నంబర్ 1 ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఓన్లీ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. కొంచెం చైత్ కట్టండి దాని గురించి. ఆయన సిస్టమ్ అంటే అది ఎక్స్ట్రాడినరీ, ఎవరు చెప్పడానికి అక్కర్లేదు. అదేవిధంగా ఇండస్ట్రీ సిస్టమ్ తెచ్చిపెట్టింది ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు. ఆ కాలంలో అందరూ ఇవాళ శోభన్ బాబు కానీ, కృష్ణరాజు గారు అందరూ 7 o'clock మన షూటింగ్ స్టార్ట్ అవ్వాలి, మార్నింగ్ 7 o'clock ఫస్ట్ షాట్ తీయాలి అని ఇవన్నీ చేసి పెట్టారు. అట్లా ఇప్పుడు కూడా చేసి పెడితే మేము ప్రొడ్యూసర్ అందరూ హ్యాపీ అయిపోతాము, కొంచెం సేవ్ అవుతుంది, అంతే చెప్పగలం. చాలా సంతోషం. అంత కొత్త వాళ్ళగా తీస్తున్నానంటే సినిమా బాగా రావాలని, బాగా పోతేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది, అంతేకాదు. చాలా సినిమాలు చిన్న సినిమా తీస్తున్నారు, చాలామంది తీస్తున్నారు. కానీ కొంచెం తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటే చాలామంది పాప తెలియలేకుండా చాలా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు మీకు నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాను. స్కై నాగాల అనే కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. అది చాలా పెద్ద ప్రొడక్షన్. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ లాగా నేను ఓన్గా స్టార్ట్ చేస్తున్నాను. చాలా బిగ్ ప్రొడక్షన్ అది. అది దేవుడి వల్ల సక్సెస్ అయితే ప్రొడ్యూసర్ అందరికీ వెళ్ళిపోతుంది. ఈ పిక్చర్ బాగుపోవాలని అందరూ. ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్నామండి చాలా గ్రాండ్గా. మోస్ట్ ప్రొడ్యూసరు ఆయన వయ్యారి బామలో ఒకలమారి భర్తలు. అప్పట్లో ఎన్టీ రామారావు, కృష్ణ గారు, రాధిక్ గారు, శ్రీదేవి గారితో సినిమాలు చేశారు. ఆ సినిమా ఊటీ షెడ్యూల్ నుంచినే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేశారు. దాని దర్శకుడు కట్టా సుబ్బారావు గారు మొట్టమొదట తెలుగుదేశం మెంబర్గా ఆయన రిసీప్ట్ తీసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి తెలుగుదేశం పుట్టి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంబైన్ స్టేట్లో ఉన్న రాజకీయం మారిపోయి ఓ సిస్టమ్ వచ్చిందంటే ఆ సినిమా నుంచి వచ్చింది. అలాంటి ఒక సీనియర్ ప్రొడ్యూసరు ఇవాళ టీజర్ లాంచ్ చేశారు. డెఫినెట్గా దీనికి కూడా డెఫినెట్గా ఆ మంచి సంప్రదాయం ఏదైతే ఉందో, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంత అఖండ విజయం, ఘన విజయం సాధించిందో, అలాగే డెఫినెట్గా ఈ సినిమా కూడా ఆయన టీజర్ లాంచ్ ఆయన చేతుల మీద జరిగింది కాబట్టి అలాగే జరుగుతుంది. అలాగే సెన్సార్ బోర్డు మెంబరు, ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రొడ్యూసర్ సెక్టార్ వైస్ చైర్మన్ రాధా రాజేశ్వరి గారు, ఆవిడే వచ్చారు. సో అట్లా చాలామంది ఇవాళ ఇంతమంది అంటే రేపు థియేటర్స్లో హౌస్ఫుల్ ఓవర్లోడ్స్ ఏమో కానీ ఇక్కడైతే ఓవర్లోడ్ బ్రహ్మాండంగా కనబడుతుంది. ఒక చిన్న సినిమా ఫంక్షన్కి ఇంత ఓవర్లోడ్ చూసి చాలా కాలం అయింది. డెఫినెట్గా వీళ్ళు ఇక్కడ ఇంత ఓవర్లోడ్ చేశారంటే రేపు డెఫినెట్గా థియేటర్స్లో కూడా అంతే ఓవర్లోడ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇది సూపర్ సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ట్రిప్గా విచ్చేసినటువంటి విన్నర్ ట్రిప్ ఆడియో లాంచ్లో 3వ పాట విడుదల. గుడ్ లక్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, స్టేజ్ అలంకరణ చేసిన వాళ్ళకు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా మేడం గారికి, మా ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈ సినిమా ఫస్ట్ నేను గోవా మాఫియా అని చెప్పి నేను స్టార్ట్ చేశానండి ఈ మూవీ. ఆ గో మాఫియా చిత్రీకరించిన తర్వాత నేను, ప్రొడ్యూసర్ గారు, మా హీరో గారు ఇది స్టోరీకి కరెక్ట్ యాప్ట్ అవ్వట్లేదు, దీనికి విన్నర్ స్ట్రిప్ అయితే బాగుంటుందని చెప్పి మేమంతా డిస్కషన్ చేసి టీము ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. అలాగే ఇది గోవాలో
32 days చేశామండి. చాలా హార్డ్ వర్క్ చేశాము. ఈ అక్కడ ఇంకో విషయం ఏంటంటే కొంకణి భాష హిందీ తప్ప మన తెలుగువాడు అస్సలు కనపడాడు గోవాలో. అలాంటి సమయంలో రామాయణంలో లక్ష్మణుడు యుద్ధం చేసి మూర్ఛబడిపోతే హనుమంతుడు సంజీవిని పుల్ల కోసం కొండని ఎలా తీసుకొచ్చాడో గోవా నుంచి మన తెలుగు రాష్ట్రానికి అలా తీసుకొచ్చాం ఈ విన్నర్షిప్ని. ఇంకో విషయం ఏంటంటే ఇది ట్రైలర్ ఎలా ఉంది మీరే చూసిన వారు చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా అలాగే సాంగ్స్ 3 సాంగ్స్ ఎలా ఉన్నాయి, అందరూ నచ్చినాయా? థ్యాంక్ యూ అండి. ఇంకా వీళ్ళ మా టీం గురించి చెప్పాలంటే మా హీరో తనకు ఫస్ట్ మూవీ అయినా కానీ అతను అనుభవం 10 సినిమాలు చేసినంత అనుభవంతో సింగిల్ టేక్లో ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేసిన వ్యక్తి మా హీరో. నెక్స్ట్ ఇంకా మా హీరోయిన్ గారికి ఆల్రెడీ ఒక సినిమా చేసే అనుభవం ఉంది. అయినా సరే దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసి ఈ సినిమాని ఎంతవరకు నెట్టుకొచ్చిందండి. మీరు చూశారుగా ఆల్రెడీ ఫ్రేమ్లో ఎలా ఉన్నారో. నెక్స్ట్ ఇంకా మా కొలీగ్స్ అందరూ ఈ టెక్నీషియన్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చేసిన మూవీ షూటింగ్లు మన హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఎక్కడ జరుగుతున్న మన తెలుగు రాష్ట్రాల్లో అతలకు ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుబాటులో ఉండాలి, లేదంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఏది సమయానికి వచ్చినా రాకున్నా సర్దుకొని పోయి ఇతర రాష్ట్రాల నుంచి చాలా ఈ దొరకవన్నీ మనకు తెలిసి కూడా అక్కడ చపాతీలు అవన్నీ తిని చాలా హార్డ్ వర్క్ చేశారండి. సమయానికి కూడా ఫుడ్ దొరకని సమయంలో హెల్ప్ చేసి మనం ఈ సినిమా ఇంతవరకు నెట్టుకొచ్చారండి. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదములండి. మా మూవీ టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ఆడియన్స్కి అండ్ మూవీ ప్రేక్షక దేవుళ్ళకి మా మూవీ టీంని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి, సినిమా ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా నమస్కారం అండి. అండ్ ఇక్కడ నేను చాలామంది లేడీస్ని చూస్తున్నాను. ఈరోజు నేను ఈ కళామ తల్లి బిడ్డగా ఇక్కడున్న తల్లులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విత్ యువర్ పర్మిషన్ సార్ మా ఫాదర్ని ఒకసారి పిలవాలనుకుంటున్నాను స్టేజ్ మీదకి. నేను పుట్టక ముందు నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ అండి. మేబీ నాకు తెలిసినంత వరకు 2000+ వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు. అలా నేను డాడీని ఇంట్లో చూడటం వల్ల ఇన్స్పైర్ అయ్యానో లేదో తెలియదు, కానీ కొంచెం నాకు అలా కొంచెం కనెక్ట్ అయిపోయేవాడిని. నేను ఇంట్లో స్క్రిప్ట్ చూడటం, ఓకే స్క్రిప్ట్ అంటే ఇలా ఉంటుంది, ఇలా డైలాగ్స్ ఇలా చెప్పాలి, డాడీని చూసి చాలా నేర్చుకున్నాను. అంటే నేను ఇక్కడ వరకు రావడానికి రీజన్ మెయిన్ మా ఫాదర్ అయితే చాలా ప్రోత్సహించారు. చాలా అంటే చాలా. నువ్వు వెళ్ళు, ట్రై చేయి, వచ్చిందా చెయ్యి, రాలేదా ట్రై చేయి, మళ్ళీ చెయ్యి, వెనక్కి మాత్రం తిరిగి రావద్దు, అయినంత వరకు చేస్తూ ఉండు, నీ వల్ల కాలేదా లాస్ట్లో చిన్నగా ట్రై చేసుకుంటూ వెళ్ళు, అవుతుంది, ఎప్పుడో ఒకసారి టైం వస్తుంది, ఆ టైం కోసం వెయిట్ చేయి, చేస్తూ ఉండన్నారు. ఆ మోరల్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. దీని తర్వాత నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి మా ప్రొడ్యూసర్ అన్న సంపత్ అన్న ఈ స్టేజ్ మీద నన్ను నిలబెట్టేలా చేశాడు. అన్న లేకపోతే మాకు ఈ మూవీ చాలా ఎలా చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. చాలా హార్డ్ వర్క్ చేసాం గోవాలో.
హీరోయిన్ కానీ నేను కానీ చాలా ఆ లొకేషన్స్ అంతా డిఫరెంట్గా ఉండేవి. ఓకే వెళ్ళాం, మేబీ హార్డ్లీ 30 days షూట్ చేసాం. ప్రతి లొకేషన్కి ట్రావెల్ అవ్వడం, వెళ్ళడం, అక్కడ షూట్ చేయడం చాలా ఇబ్బంది పడుతూ చేసేవాళ్ళం. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మా డైరెక్టర్ అండ్ సంపత్ అన్న అయితే మీకు ఏది కావాలన్నా సరే అక్కడ లొకేషన్కి వచ్చేస్తాయి అంతే. అందరినీ చాలా జాగ్రత్తగా ఏమేమి కావాలి టైం టు టైం మొత్తం అరేంజ్ చేసేవాళ్ళు. మేము 30 daysలో సింగిల్ షెడ్యూల్లో మూవీ కంప్లీట్ చేసాం బికాస్ ఆఫ్ ఓన్లీ సంపత్ అన్న. అండ్ మా డైరెక్టర్ కూడా అక్కడ చాలా కష్టపడి ఇందాక చెప్పారు కదా కొంకిని భాష అని. ఎస్, కొంకిని భాష. అక్కడ చాలామందికి ఆ లాంగ్వేజ్ రాదు. తనొక్కడే మొత్తం తిరుగుతూ వాళ్ళలోకి తను ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి లొకేషన్ని క్యాప్చర్ చేసుకొని వచ్చి మాకు షూట్కి చాలా చాలా బాగా చేశారు. అండ్ మా ఎడిటర్ ఈశ్వర్ విరాట్, మొత్తం తనదే. చాలా హార్డ్ వర్క్ చేస్తూ మొత్తం టోటల్గా మూవీ మొత్తం ఫాస్ట్గా యాజ్ ఎర్లీ యాజ్ తొందరగా అయిపోవడానికి రీజన్ మా ఎడిటర్ ఈశ్వర్ విరాట్. మాకు కొంచెం అంటే నాకు కొంచెం బ్యాక్ బోన్ లాగా. అండ్ మా మ్యూజిక్ కదా చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ బాయ్. అండ్ మా హీరోయిన్ సోనా పటేల్. ఇది మా ఇద్దరిది ఫస్ట్ కాంబినేషన్. మూవీ టైంలో అంటే మా 2 years అయిపోయింది కాబట్టి చాలా చిన్న వాళ్ళలాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం పెద్ద అంతే. అప్పుడు చిన్నవాళ్ళం అంటే మరీ అంతని కాదు. యాక్టింగ్ తను పర్ఫెక్ట్గా చేసేది. మాకు షెడ్యూల్ ప్రకారం స్క్రిప్ట్ పేపర్స్ కానీ మొత్తం కానీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ వాళ్ళు బాగా చూసుకున్నారు. మాతో పాటు ఆర్కే అని సెకండ్ హీరోగా చేశారు, వన్ ఆఫ్ ది లీడ్. తను ఇక్కడ రాలేకపోయాడు, రవికుమార్. తను దుబాయ్లో ఉన్నారు. అండ్ లోగాన్ అని కమెడియన్గా చేశారు, థర్డ్ లీడ్. తను కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. సో ఆర్ట్ డైరెక్టర్ వంశీ మునగాల డైరెక్టర్ అండి. కానీ అక్కడ గోవాలో మన వంటకాలు దొరకవని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారికి ఫుడ్ పడట్లేదు అని చెప్పేసి రైస్ ఎక్కడైనా దొరుకుతాయేమో అని ట్రై చేసి కొద్ది గొప్ప రైస్ తీసుకొచ్చి నైట్ టైంలోనైనా కొంచెం అన్నం పెడదామని చాలా ప్రయత్నం చేసి ప్రొడక్షన్ కూడా తనే చేశారండి. సో వంశీ చాలా 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 కష్టపడ్డాడు లొకేషన్లో. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. మా కో ప్రొడ్యూసర్ లక్ష్మణ్ రావు గారు. మా మూవీ టెక్నీషియన్స్ అందరికీ పేరున థ్యాంక్స్ అండి. అండ్ లాస్ట్గా అందరికీ మా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. సోనా పటేల్ ఈ ఫిలింలో హీరోయిన్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా వాళ్ళకి, ప్రేక్షకులకి అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. అండ్ మీరు సాంగ్స్ చూసారు, ట్రీజర్ చూసారు, ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫిలిం చాలా బాగుంటుంది. స్టోరీ, సీన్స్, సాంగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా మీరందరూ చూడాలి అండ్ ఆదరించాలి. నా క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుండబోతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. నాకు చాలా సపోర్ట్ చేశారు. యా, థ్యాంక్ యూ సో మచ్. ఆయన సంపత్ సీను గారు ఓపెనింగ్లో నవ్వుతా ఎలా ఉన్నాడో ఇవాళ ఫినిష్ అయ్యి ఆడియో ఫంక్షన్ రేంజ్కి కూడా నవ్వుతానే ఉన్నాడు. డెఫినెట్గా చాలామంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఓపెనింగ్లో బాగా నవ్వుతారు, ఇక మెల్లగా నవ్వు తగ్గుతూ వచ్చి ఆడియో ఫంక్షన్కి వచ్చేప్పటికి అలా మామూలుగా ఉంటారు. ఇక రిలీజ్ తర్వాత చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ సంపత్ సీను గారు పోస్టర్ మీద కూడా నవ్వుతూ ఉన్నాడు, ఓపెనింగ్ నవ్వుతూ ఉన్నాడు, ఆడియో ఫంక్షన్ నవ్వుతూ ఉన్నాడు. రిలీజ్ తర్వాత కూడా డెఫినెట్గా నవ్వుతా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక మా లక్ష్మణ్ రావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మన
టీవీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్కి ప్రెసిడెంట్గా చాలా కాలం ఉన్నాడు. సో ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్స్ కానీ, అలాగే ప్రొడ్యూస్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్ మెంబర్గా కానీ తను ప్రొడక్షన్ చేస్తున్నాడు అని అంటే ఆటోమేటిక్గా ఎలాంటి సమస్యలోనైనా కూడా ఒడ్డును పడేసేసి పర్ఫెక్ట్గా చేయగలిగిన స్థాయి ఆయనకుంది. ప్లస్ ఈ సినిమాని ఫస్ట్ ఆశీర్వదించడానికి వచ్చింది బాబు మోహన్ గారు వచ్చారు. డెఫినెట్గా ఆయన ఆశీర్వచనం మామూలు ఆశీర్వచనం కాదు. ఆయన జస్ట్ ఒక సివిల్ సప్లైస్ నుంచి మొదలెట్టి, ఒక ఆర్టిస్ట్ కమెడియన్ నుంచి మొదలెట్టి, ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంత గొప్పగా ఎదిగాడో ఆయన ఆశీర్వచనం ఉండే చాలా సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. రత్నం గారు ఆయన ధర్మయుద్ధం టైంలో రత్నం గారు ఒక మామూలుగా ఒక మేకప్ మ్యాన్ నుంచి రత్నం గారు ధర్మయుద్ధం టైంకి ప్రొడ్యూసర్ అయితే, తర్వాత ఇండియా గర్వించదగ్గ రేంజ్లో భారతీయుడి సినిమాలకే గొప్ప ప్రొడ్యూసర్గా మారాడు రత్నం. అంటే బాబు మోహన్ గారి ఆశీర్వచనం అంత పవర్ఫుల్. సో దాంతోపాటు హీరోయిన్లు వీళ్ళందరూ కూడా బాగా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు చూస్తున్నాం గోవాలో ఉన్న అందాలన్నీ కూడా ఇది చేసి గోవాలో ఎంతో కష్టపడ్డామన్నారు. డెఫినెట్గా ఆ కష్టం అంతా ఈ సినిమాలో కనిపించి, ఈ సినిమాలో సరే మామూలుగా ఏంటంటే మన తమిళ సీనునో మలయాళం సీనునో ఇంకో సీనునో ఉన్నట్టు మనకు తెలుగు సీను అంట ఆయన డైరెక్టరు. సరే డైరెక్షన్ కూడా పైన ఆ లాంగ్ షాట్స్, ఆ ఏరియల్ షాట్స్ అద్భుతంగా తీశారు. డెఫినెట్గా తన డైరెక్షన్ క్వాలిటీస్ కూడా మనకి ట్రైలర్స్లో చూసాం. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి హీరోయిన్లకి, టెక్నీషియన్స్కి అందరికీ మంచి పేరు తీసుకొచ్చి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన ఆయన కూడా బ్రహ్మాండంగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళు ఇక ముందు కూడా ఇంకెంతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సినిమా చేసుకుని వచ్చారా, ఒక ఈవెంట్ చేసుకొచ్చారా ఫ్రెండ్స్ అందరూ అన్నట్టుగా అనిపిస్తోందండి. అంతా యూత్ బ్యాచ్, అదే చీర్ఫుల్నెస్ మరొక్కసారి వినాలనిపిస్తుంది. ఒక్కసారి ఓ వేసుకోండి మీరు అందరూ. గుడ్ గుడ్. మంచి చీరప్ ఇస్తున్నారు ఈ ప్రొడ్యూసర్కి. మన హీరో చాలా ఎనర్జెటిక్గా వాళ్ళ ఫాదర్ జీన్స్ తీసుకొని మంచి కొత్త హీరో మన తెలుగు సినిమాకి పరిచయం అవుతున్నారు. సో ఇలాగే మళ్ళీ మంచి మంచి సినిమాలు చేస్తూ ఉండాలని మన ప్రొడ్యూసర్ గారిని కోరుతున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేకపోయింది. తర్వాత మళ్ళీ నా స్వగ్రామానికి తిరిగిపోయాను. సో చాలా అవమానాలు భరించాను. ఎలాంటి అవమానాలంటే, ఏ హీరో వచ్చాడురా, సో హీరో వెళ్తున్నాడురా, మీకు తెలిసిన విషయమే కదా, ఊర్లు అంటే ఎతకారాలు ఎక్కువ. సో నన్ను బాధిస్తే ఏ రోజు నేను బాధపడలేదు, కానీ అదే సమస్య నా తల్లిదండ్రులకు కూడా ఎదురైంది. ఏం దుర్గా, మీ కొడుకుని హీరోని చేయడానికి పంపించావట కదా, హీరో అయ్యాడా అని చెప్పేసి నా తల్లిదండ్రులను కూడా అవమానపరిచిన రోజులున్నాయి. సో ఆ అవమానంలో నుంచి పుట్టిన కసే ఈ సినిమా. ఏ విధంగా అంటే, ఎన్నటికైనా సరే, ఏనాటికైనా సరే నా తల్లిదండ్రులు నా కొడుకు నటుడవడానికి పోలేదు, నటులకు అవకాశం కల్పించడానికి పోయాడు అని నా తల్లిదండ్రులు చెప్పుకునే స్థాయికి ఎదగాలనుకున్నాను. సో ఆ కసిలో నుండి పుట్టిందే ఈ విన్నర్ స్ట్రిప్. సో ఈ విన్నర్ స్ట్రిప్లో ఏ విధమైన విజయం ఉందో మా హీరో మహి అండ్ సోనా పటేల్ చాలా 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 బాగా కష్టపడి ఇబ్బందికర పరిస్థితుల్లో గోవాలో షూట్ చేస్తున్న సమయంలో తుఫాను, బీభత్సమైన తుఫాను, అలాంటి సందర్భాల్లో సాంగ్ షూట్ చేశాము. సో ఏనాడు భయపడలేదు, ధైర్యంగా ముందుకు సాగాలి అన్న, మీరు టెన్షన్ పడకండి మేము చేస్తామని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చి మా వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి ఈ సినిమాని ఈరోజు ఇలా ముందుకు తీసుకురాగలిగాము. అదేవిధంగా మా డైరెక్టర్ తెలుగు శ్రీను, కంప్యూటర్ డైరెక్టర్స్, మా డైరెక్టర్ తెలుగు శ్రీను గోవాలో తనకున్న సర్కిల్ తోటి, సో ఆ ప్రాంతంలో మాకు ఏ లొకేషన్స్ కావాలన్నా సరే తనకు ఎవరైతే సర్కిల్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఇవన్నీ సమకూర్చుకొని 40 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకొని మళ్ళీ హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది. అదేవిధంగా సభాముఖంగా ఇంకొక విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఎస్ఎస్సి క్రియేషన్స్లో ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా స్టార్ట్ అయింది. దాంట్లో కూడా వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ మహి చేస్తున్నారు. రవికుమార్ ఆర్కే అనే వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్, తను కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్నాడు. అదేవిధంగా గణేష్ రెడ్డి, మీ అందరికీ తెలిసి వదినమ్మ సీరియల్ హీరో నానిగా సుపరిచితుడు. గణేష్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నారు. గణేష్ రెడ్డి
కమ్ టు ద డయాస్. సో ఈ సినిమాని ఎట్టికేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధపరిచాము. వచ్చే నెల మొదటి వారంలో సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాము. మీ అందరి ఆశీర్వాదాలు మా హీరో హీరోయిన్ గురించి మా సినిమాని దీవించి ప్రేక్షకుల ముందుకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.